కంగారు పడుతుంది. దోమలు కుడుతున్నాయా? ఇక్కడ దోమలు ఉన్నాయా? కుడుతున్నాయా? కుడతాయి. ఇక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ప్లేస్ అది కొంచెం డ్రైనేజీ, దానివల్ల కూడా ఎక్కువగా ఉంటుంది. సరే, నాటి మన ధ్యానాంశము చీకటి క్రియలు, వర్క్ ఆఫ్ డార్క్నెస్ అంటారు. చీకటి పనులు, క్రియలు అంటే పనులు, చీకటిలో చేసే పనులను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమైనా తెలియజేస్తుందని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుతాం. తమ ఆలోచనలు ఎవరికి కనపడకుండా, యెహోవాకు కనపడకుండా లోపల వాటిని అనుకొని చీకటిలో తమ క్రియలను, మన అంశం ఏంటి ఈరోజు? చీకటి క్రియలు. చీకటిలో తమ పనులు జరిగించు వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఎందుకు ఈ సందేశాన్ని, ఈ అంశాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేస్తున్నామనగా, ఇస్కరియోతు యూదా చీకటితో నిండిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. వెలుగైనటువంటి యేసుతో సహవాసం చేస్తున్నాడు, కానీ వెలుగైనటువంటి యేసు దగ్గర ఉంటున్న వెలుగు మాత్రము అతని హృదయములో లేదు. అతని హృదయములోనికి వెలుగు జొరబడలేదు. వెలుగు చేత అతని హృదయము ప్రకాశించట్లేదు. హృదయం అంతా దేంతో నిండిపోయి చెప్పండి? చీకటి. చీకటి అపవాదికి సూచనగా కనబడుతూ ఉంది. వాడు ఎప్పుడు చీకటిలోనే తన కార్యకలాపాలను, తన పనులను అతడు అనగా అపవాది జరిగిస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకుని అప్పుడు రాత్రి వేళ చీకటిలోనికి వెళ్ళాడు. ఏం పుచ్చుకుని వెళ్ళాడంట? ఏ మొక్కది? మీట? చెప్పండి. మీట్ కాదు కదా, మాంసం కాదు కదా. ఏం తీసుకున్నాడు? ముక్క, రొట్టె ముక్కను తీసుకొని పుచ్చుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంట అంటే, అతడు, మీరు లూకా సువార్తికుడు ఏం రాశాడంటే, ఇది యోహాను సువార్త రాశాడు. లూకా సువార్తికుడు ఏం రాశాడు? 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో పస్కా అనబడిన ఏ రొట్టెలంట? పులిసిపోయిన రొట్టెల పండుగ కాదు, పులిన రొట్టెల పండుగ సమీపించాను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ఎవరికి భయపడ్డారంట? ప్రజలకు ఎందుకు భయపడ్డారు చెప్పాలి? శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను ఎవరికి భయపడుతున్నారు? ప్రజలకు భయపడుతున్నారు. యేసును వెంబడించేవారు చాలా మంది ఆ స్థలంలో ఉన్నారు. యేసు బోధన విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఎంతో మందిని ఆయన వెంబడించే వారిలో ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ప్రియులారా, దరిద్రులు ఉన్నారు. ఎంతో మంది ఆయనను వెంబడిస్తున్న ఆ దినాలలో ఆ ప్రజలకు, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలకు, ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు, యేసుక్రీస్తును చెప్పినటువంటి బోధ విని బాప్తిసం పొందుకున్నటువంటి బిడ్డలకు ఎవరు భయపడ్డారంట? చెప్పండి, ఎవరు భయపడ్డారు? సంఘ పెద్దలకు ఇప్పుడు ఎవరైనా భయపడాలన్నమాట. ఇప్పుడు సంఘ పెద్దలకు కూడా, సంఘ పాస్టర్ గారు, సిఆర్ గారు, వీళ్ళందరూ ఆ సంఘ పెద్దలు ఎలా చెప్తే అలాగే చేయమని బైబిల్ చెప్పింది. అయితే వాళ్ళు ఆ క్రమాన్ని అనుసరించి జరిగించినప్పుడు తప్పకుండా వినాలి. వాక్య ప్రకారం బాగుగా సంఘాన్ని సంఘ పెద్దలు ఏలుతూ ఉన్నప్పుడు ఆ పరిపాలన కిందకి, ఆ గొడి కిందకి, ఆ అంబ్రెల్లా, ఆ గొడికి కిందకి మనం ఏం రావాలి? మనం కూడా వెళ్ళి దాని ప్రకారం మనం బ్రతకాలి, జీవించాలంటే వాక్య ప్రకారము మనం చేయాలనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రజలకు భయపడ్డారు,
యేసును చాలా ప్రజలకు భయపడ్డారు కనుక యేసును ఏం చేయాలో వారికి అర్థం కావట్లా. ఒక పక్క యేసు ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు, జీసస్ ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు. యేసు యొక్క ఫాలోవర్స్ అంటే అనుచరులు, ఫాలోవర్స్ అంటే అనుచరులు. యేసుకు అనుచరగణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎంతమంది వచ్చారు లెక్క, ఒకసారి 5,000 మంది వస్తే అందరికి ఆయన ఏం పెట్టాడు లెక్క. అంటే 5,000 అక్కడ పురుషుల సంఖ్య, అంటే ఇంకెంతమంది ఉంటారు, స్త్రీలు పిల్లలు, అంటే వేల కొలదిగా విస్తారమైనటువంటి ప్రజలు యేసు బోధ వినడానికి వస్తూ ఉన్నారు. దీన్ని చూసి ఆనాటి యొక్క యాజకులు, ఆనాటి పెద్దలు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి పరిసయ్యులు తట్టుకోలేకపోయారు. ఇదేట్రా సమాజం అంతా, లోకమంతా ఆయన ఎట్ట వెళ్ళిపోతుంది, ఎలా ఉంటే రోమీలు మనల్ని ఏం చేస్తారని వీళ్ళకి ఆ అధికార భయం పట్టుకుంది. రాజ్యాధికారం పోతాదేమో, ఇప్పుడు రోమీలు వచ్చి మన పదవుల్ని ఓడబెరుగుతారేమో, మనకి పదవి లేకుండా చేస్తారేమో, ఈ యాజకత్వం లేకుండా చేస్తారేమో, ఈ ప్రధాన యాజకత్వం లేకుండా చేస్తారేమో, ఈ సన్నిహద్రి సభలో సభ్యుడిగా లేకుండా మమ్మల్ని చేస్తారేమో అనే ఉద్దేశం పెట్టారా లేదా వస్తుందా? సరే సరే, మరి ఏం చేస్తా, అడ్జస్ట్ అవ్వాలి. వచ్చేస్తుంది పొమ్మలేక ఎవరు గుర్తుదే సరదాగా ఉన్నాను. ఈయన జ్ఞాపం చేయడు, నీ పక్క నుండి ఇలాంటి వెళ్ళి జ్ఞాపం చేస్తూ ఉంటాడు. పొమ్మని లేకంట పొగెట్టారండి మీకేం చెప్తున్నాను, సరే వెళ్ళిపోతానులే ఎందుకు. మనం ఆలోచన చేస్తే ఈ ఫాలోయింగ్ చూసి తట్టుకోలేని వారు యేసును ఎలా చంపాలి, ఎలా సంహరించాలి, ఎలా బంధించాలి, ఎలా హతం చేయాలి అనే ఆలోచన వాళ్ళు రోజు ఆలోచన చేస్తున్నారు. ఎవరి కోసం? యేసుని కోసం. ఇంతలోనే మనోడు ఎవరు, ఇస్కరియోతు యూదా చీకటి పనులు చేయటం ప్రారంభించాడు. ప్రతిరోజు వెళ్తున్నాడంట, యేసు దగ్గర ఉంటున్నాడు. మరి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. యేసు దగ్గర పగలుంటున్నాడు, జాపండి అయినా బాగా ఇంకా గుర్తులోకి వచ్చేస్తుందా, ఊరికే అయిపోతుంది, త్వరగానే ముగించేస్తాను. మిమ్మల్ని మీ ఇబ్బంది నాకు తెలుసు, మీ ఇబ్బంది నాకు తెలుసు, త్వరగానే ముగిస్తాను. చక్కగా వినండి, మరల అంశం మరల మనం వినడానికి అవకాశం ఉండదు. చీకటి క్రియలు, ఈ చీకటిలోనికి, చీకటి ఎవరికి సాదృశ్యంగా ఉంది? అపవాదికి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదనే మాటలు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త, ఆ తీర్పు ఇదే. వెలుగు ఎక్కడికి వచ్చిందంట? లోకములోనికి వచ్చను గాని, యేసయ్య లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు, లోకములో ఉన్నటువంటి వారి క్రియలు చెడ్డమైనందున మనుషును యేసును ప్రేమింపక, వెలుగు అయిన యేసయ్యను ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎవరు ప్రేమించారట? వెలుగును ప్రేమించక. అనగా వెలుగు ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయములో నిజమైన వెలుగు అనే మాట మనకి అక్కడ కనపడుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన ఎక్కడున్నాడు? లోకములో ఉండెను. చాలండి, లోకంలో ఏముంది? యేసయ్య. ఇప్పుడు మన చేతులు ఏముంది? మన చేతులు ఏముంది? బైబిల్ ఉంది. బైబిల్ వెలుగే. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వాక్యము వెలుగై ఉంది. వెలుగైనటువంటి వాక్యము ద్వారా
మనలో ఉన్నటువంటి చీకటి ఏమైపోవాలి? వెళ్ళగొట్టబడాలి, ప్రారదోలబడాలి. ఇక్కడ వెలుగు ఉంది. మీరు ఆ పక్కన చూస్తే అంతా చీకటిగా, కటికి చీకటి అగాధం కింద కనపడుతుంది. గాఢాంధకారం, కటికి చీకటి. కనుక వెలుగును మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు వెలుగు ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసయ్యకు, యేసయ్య వాక్యములకు. వాక్యము ఏమై ఉందంటే ఆది యందు వాక్యమై ఉండేన దేవుడు ఈ దినాల్లో కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యమే మన మధ్య సంచారం చేస్తూ ఉంది. కనుక ఇస్కరియోతు యూదాలో ఏం ప్రవేశించింది? చీకటి ప్రవేశింది, అనగా సాతాను ప్రవేశించాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చదువుతాను, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి ఏమి సర్జించాలంట? అంధకార క్రియలు అనగా చీకటి క్రియలను విసర్జించి వెలుగు, తేజస్ అంటే వెలుగు, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణ వెపన్స్ మనం ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలి? తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన, స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన, జీవాధిపతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు నే పాడెదను కొనియాడెదను, కొనియాడి కీర్తించెదను. నే పాడెదను కొనియాడెదను, కొనియాడి కీర్తించెదను. చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభు యేసు, మరణము నుండి జీవముకు నడిపెను నన్ను క్రీస్తు. మార్గము సత్యము జీవము నా యేసే, నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన, స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. కనుక మనలో ఏ క్రియలు ఉండకూడదు? చీకటి క్రియలు ఉండకూడదు. మన జీవితాల్లో చీకటి పనులు ఉండకూడదు. చీకటి కార్యాలు మన జీవితాల్లో ఉండడానికి ఉండకూడదు. ఏ ఉండాలంట? ఏదో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? చేతిలో వెపన్ కావాలి. సైనికుడి చేతిలో ఏముంటుంది చెప్పండి? AK-47 ఉంటుంది, లేకపోతే 35 రైఫిల్స్ ఉంటాయి, అస్సాం రైఫిల్స్ అని, ఇలా వాటికి కొన్ని పేర్లు ఉంటాయి రైఫిల్స్ కూడా. అయితే ఇప్పుడు పవర్ఫుల్ వెపన్ ఏంటి? పవర్ఫుల్ గన్ ఏంటి చెప్పండి? చదువుకున్న వాళ్ళు చదివారో మీ చదువులు నాకేం అర్థమై చెప్పలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చదువు AK-47 అమ్మా. ఉగ్రవాదుల చేతుల్లో కానీ ఎవరి చేతుల్లో, పారామిలిటరీ అంటారు, ఎప్పుడు చూడలేదా? మిలిటరీ వాళ్ళు చూడలేదా? పోలీసు వాళ్ళ దగ్గర ఉండవు AK-47s. సరిహద్దుల్లో BSF, భారత సరిహద్దు ఫోర్స్ అని BSF అంటారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF ఫోర్స్, ఇలా కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, కొన్ని బెటాలియన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరే ఏముంటాయి? పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి. ఆయుధాలు ధరించి ఎప్పుడు కూడా దేశాన్ని శత్రు బారి నుంచి కాపాడడానికి ఎప్పుడు వారు సంసిద్ధంగా నిద్రలు మానుకుని తమ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉంటారు.
మన పక్షంగా డ్యూటీ చేసే ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడనని నేను కునుకను. కొన్నిసార్లు సైనికులైనా ఒకవేళ కనురెప్ప వేసి నిద్రపోతారేమో కానీ మన యేసయ్య ఎప్పుడు నిద్రపోడు. దివారాత్రము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతున్నాడు. అందుకనే నేటి కీర్తన 2వ కీర్తనలో కూడా, ఈ 2వ కీర్తన ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఏ రోజు వచ్చింది? ఇంతకు ముందు ఒకసారి చదివారు. ఏ రోజు? ఏ వారం? సోమవారం. ఏ తారీఖు? ఇవాళ సోమవారం కదా. సోమవారం అంటే అంటే ఇది 2వసారి ఈ కీర్తన రావటం. ఈ కీర్తన భాగంలో ఏమంటున్నాడు అని ఒకసారి మీకు జ్ఞాపం చేయాలని ఇష్టపడుతూ దీన్ని లింక్ కలిపి నేను మీకు వాక్యం చెప్తాను. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. భూరాజులు, 2వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తునకును విరోధముగా ఏం చేస్తున్నారు? నిలువబడుచున్నారు. ఏలికలు అంటే పరిపాలన చేసిన వారు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో అవే విషయాలు మనం ఉంటాయి. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఏకీభవించారు, ఒకటిగా ఉండి ఆలోచన చేస్తున్నారు. భూరాజులు అంట. ఏ రాజులు? భూరాజులు. మన రాజు ఏ రాజు? మనం పాడతాం కదా, రాజులకు రాజు అయినవి మన విభుని, రాజులకే రాజు. ఆయన భూరాజు కాదు. ఈ భూలోకంలో ఉన్న రాజ్యములన్నిటి మీద పరిపాలిస్తున్న రాజులకి ఆయన రారాజు, ద గ్రేట్ కింగ్. రాజు, గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి ఆయన. మనం చాలా సార్లు పాడతాం, రాజులకు రాజు అయినవి మన విభుని పూజ చేయుటకు రండి. కనుక యెరూషలేములో ఉన్నటువంటి రాజులు, అక్కడ హేరోదు మొదలుకొని ఆ రోమా గవర్నర్ అనేటువంటి పిలాతు, అక్కడ రోమా ప్రభుత్వం కింద పరిపాలన చేస్తున్నటువంటి ఐపీఎస్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి. ఇప్పుడు ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరితో చర్చిస్తాడు? మంత్రిమండలితో చర్చించి ఎవరికి ఆదేశాలు ఇస్తారు? జిల్లాను పరిపాలించేది ఎవరు? జిల్లా మేజిస్ట్రేట్ అంటారు ఎవరిని? కలెక్టర్ని. మండల్ మేజిస్ట్రేట్ అంటారు ఎవరిని? ఎంఆర్ఓ అని. మొగలు తగలయ్యా, అసలు కనీసం ఉండాలి కదా. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఏం కొత్త ఏం కాదు. వాళ్ళందరూ ఏకీభవించి ఓ నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ కలిపి ఆలోచన చేస్తుంటే మనోడు వెళ్ళిపోయాడు. ఎవరు? దీన్ని ఎలా, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఈ కార్యాన్ని ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు, ఎలా చెయ్యాలి అనే మదన పడిపోతున్నారు. బుర్రలో జుట్లు పీక్కుంటున్నారు. ఇలాంటి టైంలో యేసుతో ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ పక్క నుంచి ఉన్నవాడు ఆ పక్కనికి వెళ్తే ఆ పక్కడికి బలమా బలహీనత? యువతల పక్షం ఏమవుతుంది? బలహీనపరచబడుతుంది. అవతల పక్షం ఏమవుతుంది? బలపరచబడుతుంది. ఎప్పుడైతే ఈ పక్క నుంచి ఇస్కరియోతు యూదా వెళ్ళాడో వారికి చక్కని ఉపాయం దొరికింది. ఇంకేంటి, మన పని సులువైపోతుంది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కార్యము చాలా ఈజీగా, చాకచక్యంగా, చేతులకు మట్టి అంటుకోకుండా వాడి శిష్యుడితోటే ఆయన్ని హతం చేయాలనే ఒక పకడ్బందీ ప్లాన్ను వారు వేసుకున్నటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో, ఆ లేఖనంలో రాయబడింది. దీనంతటిని అమలు చేయటానికి, దీనంతటిని కొనసాగించడానికి పైన కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే పర్యవేక్షణ అంటారు. ఏమంటారు? పర్యవేక్షణ. వారు చూస్తూ ఉంటారు ఎలా జరుగుతుంది. ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఎవరితో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఒక పక్క వీడి మీద కూడా ఏముంటది? నిఘా అంటారు దాన్ని. ఏముంటది? నిఘా. పైన శాటిలైట్ కెమెరాల నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా. శత్రు దేశాల
సరిహద్దు దేశాల్లో ఉంటాయి. లేకపోతే ఆ ఏమన్నా హెలికాప్టర్ల ద్వారా యుద్ధ విమానాలు వచ్చి ఏం చేస్తాయి? రాజమండ్రి ఉంది, తీసుకొచ్చి ధవళేశ్వరం ఆనకట్ట మీద ఒక బాంబు వేయడం అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా చేలు పండవు, మనకేం రాదు, వాటర్ రాదు, నీరంతా ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోద్ది. తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. అందుచేత సరిహద్దుల్లో కాపలా కాసే వాళ్ళు ఎప్పుడు నిఘా ఉంచుతారు. కొన్ని పరిస్థితుల్లో ఆ నిఘా నేత్రాలకి ఈ మధ్య పైలట్ రహిత రాడార్స్, వాటిని ఏమంటారు, డ్రోన్ కెమెరాలని పైకి పంపించి నిఘా వ్యవస్థలో మోనిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కనిపించరు, ఎక్కడో రహస్యంగా ఒక చోట నుండి మోనిటర్ చేస్తారు. యేసు ప్రభు వారిని హతం చేయటానికి యూద యాజకులు, యూద పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు చేస్తున్నది ఇదే తతంగం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీటన్ని కార్యాల్ని, ఈ పనుల్ని బైబిల్ ఏం చెప్పిందంటే చీకటి కార్యములు, చీకటి పనులు అని తెలియజేసింది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనము రోమీయులకు రాసిన పత్రిక చదివాం కదా, అందులో ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి విసర్జించి ఏం చేయాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకుందాం. మనము వెలుగుగా చేయబడాలి, వెలుగు జీవితాలు మనము జీవించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. అమ్మా దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల ఏం జరిగించుకుంటాము? సత్యము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా సత్యాన్ని జరిగిస్తున్నాడా, అసత్యాన్ని జరిగిస్తున్నాడా? అన్యాయానికి ఓటేశాడు. అన్యాయము, యేసుకు అన్యాయము తలపెట్టాలన్న మనుషులతో వెళ్ళి అతడు కలిసి పని చేస్తూ ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు కొత్త ఆజ్ఞలు ఇచ్చుచున్నాను. ఏం గతించిపోతుందట? ఏం ప్రకాశిస్తుందమ్మా? అంటే అసత్యమైన వెలుగు కూడా ఉందా? మాట్లాడరంటే సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. ఇప్పుడు ఇది నిజమైన వెలుగా లేకపోతే కృత్రిమైన వెలుగా? దీన్ని మనం బిల్డప్ చేసాం. దీనిని పవర్ ప్రాజెక్టులో, థర్మల్ ప్లాంట్లు, జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు దేంతో తయారవుతుంది? బొగ్గు. అలాగే జల విద్యుత్తు నీటి ద్వారా తయారవుతుంది. కొన్ని మెగా యూనిట్ల జల ఉత్పత్తి జరిగితేనే కానీ మన వీధుల్లో కానీ మన ఇంట్లో కానీ ఈ కాంతులు మనకి కనబడవు. కనుక అవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఆ జల విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎప్పుడు రన్ అవుతూ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే విద్యుత్ ఉత్పత్తి ద్వారా మనకి ఏమొస్తుంది? వెలుగు. ఎప్పుడన్నా అది ఆగిపోతే చూడండి, ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ అంటారు. ఏ డౌను? బ్రేక్ డౌన్ అయింది అంటారు. 33 kV అని, దీన్ని 11 kV అంటారు. దీన్ని, ఈ వైర్ని 11 kV అంటారు. 33 kV అని పొలాల నుంచి వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ అవుతుంది. ఎక్కడన్నా వైర్ కట్ అయితే బ్రేక్ డౌన్ అయిపోతే మనం ఆ లైన్ మ్యాన్కి కానీ సబ్ స్టేషన్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? ఇంకొక గంట పడుతుందండి,
ఇంకో 2 గంటలు పడుతుందండి అని చెప్తూ ఉంటారు లైన్మెన్. ఈ లోపు చీకట్లో మనుషులు ఎంతగా అల్లల్లాడిపోతారు చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య గురించి తన ప్రియ శిష్యుడైన యోహాను గారు రాస్తూ ఇస్కరియోతు యూదాను గురించి యోహాను గారు కూడా రాశారు. 19, 18, 17 అధ్యాయాల్లో యోహాను సువార్తలో ఆయన కూడా రాశాడు. ఈ పత్రికలో కూడా ఆయన రాస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపం చేస్తే 2:8 మరొకసారి చదువమ్మా. మరియు క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయిచున్నాను. ఏం గతించిపోతుందట? చీకటి గతించిపోతున్నది గనుక ఆయన యందును మీ యందును సత్యమే. చీకటి గతించిపోవాలి. చీకటి ప్రారదోలపడాలంటే ఏం అవసరం? వెలుగు అవసరం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరితో ఉంటున్నాడు? యేసుతోనే ఉంటున్నాడు. కానీ హృదయంలోనికి ఏం రాలేదు? యేసుతో ఉన్నంత మాత్రాన్ని మనము వెలిగించబడిన వారం కాదు, ఆయనతో కనెక్షన్ కలిగి ఉండాలి. ఇప్పుడు స్విచ్ చేస్తే వెలుగుతుందా లైటు, లేకపోతే మామూలుగా వెలిగిపోద్దా? కరెంట్ తీగలు ఉన్నాయి, ఆ తీగల్లో అందులో పవర్ ఉందని ఎలా తెలుస్తుంది? పట్టుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఏమైపోతా? కాకిని చూసారు ఎప్పుడన్నా? కరెంట్ తీగలు పడినప్పుడు ఆ కాకి కింద పడితే విసిగిసా కొట్టుకుని చస్తే పైన 200 మందో 300 కాకులు ఏం చేస్తాయి? చెప్పరెట్టులా ఎప్పుడు చూడలేదు మీరు ఈ దృశ్యాన్ని? అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కావు మనం అరుస్తూనే ఉంటాయి. ఆ కాకిని తీసి కనపడకుండా ఎక్కడో పడేసి దాకా ఈ కాకులన్నీ చేసే గోల. అందుకంటారు ఇంటికి అలా కాకి లేక గోల కింద ఉన్నారు, కాకి గోల ఏంటి అంటూ ఉంటారు. వినలేదు ఎప్పుడు ఈ మాట? వినలేదా? ఎవరి నోటి అంటాను? ఇవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కరెంటు తీగలు పట్టుకుంటే మనం ఉంటామా? ఉండవు. అంచేత కరెంటు ఉందో లేదో తెలియాలంటే దేంతో చూడాలి? టెస్టులోనే ఉంటుంది. టెస్టులు పెట్టి ఆ ప్లగ్లో ఆ చాకెట్లో పెడితే పవర్ వచ్చిందో లేదో, అంతేగాని వేలు పెట్టం కదా. అలాగే వీడు యేసుతో ఉంటున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ వాళ్ళు ఏమలేదు, పవర్ లేదు. చీకటి అపవాది వాడు హృదయంలో టెస్ట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు రండి తిమోతికి రాసినటువంటి పత్రిక. వాడు ఎందుకు చీకటిలో జీవిస్తున్నాడు అని అంటే, తిమోతికి రాసిన పత్రిక ఇందాక చదివారు కదా, 7వ వచనం నుంచా? ఏమైనా తెచ్చారండి మీరు? ఏమైనా తెచ్చారా? మా నాన్న నాకు బాగానే సంపాదించి వెళ్ళాడు. ఏమైనా పట్టుకెళ్ళాడా? మధ్యలో మా నాన్న చనిపోయిన కాడి నుంచి వాస్తవమట. ఒకవేళ మాట్లాడుతున్నాను కానీ కొన్ని పరిస్థితుల్లో నాకు నేనే తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు బాగా హృదయం మెలిపడిపోతుంది. ఏడుస్తున్నాను, కన్నీరు కాస్తున్నాను. పిల్లలు ఎదురుకుండా ఏడిస్తే ఇబ్బంది ఏమని ఈ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుతున్నాను. ఈ మధ్య కొత్త వాళ్ళు ఏడిస్తే వాళ్ళ గుండెలు ఎక్కడ చెదిరిపోతాయో, వాళ్ళు ఎక్కడ బలహీనలు అయిపోతారో, లేకపోతే బింబలు పడిపోతారో, ధైర్యాన్ని కోల్పోతారని ఒక బాధ. మా నాన్నతో ఉన్నటువంటి బంధం అలాంటిది. అంటే మీ అందరికీ మీ నాన్నోళ్ళు గొప్పలని కాదు, మా నాన్న నాకు హీరో. నేను కూడా ఆ రోజు కూడా చెప్పాను, 1,000,000 మందిలో ఒకడు ఉంటే అందులో తప్పనిసరిగా మొదటి స్థానంలో మా డాడే ఉంటాడు, మా నాన్నే ఉంటాడు. అంత వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయనతో నేను ఉన్నటువంటి ఈ సంబంధం, నన్ను కొన్నాడు, నన్ను భుజాల మీద ఎత్తుకుని మోసాడు, నాకు నడక నేర్పింది మా నాన్నే. అంతకంటే పైనున్న దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు ఇశ్రాయేలుకి నడక నేర్పింది కూడా నేనే అంటాడు. ఆయన అంటాడంటే ఏమంటాడంటే, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రమును త్రోసివేయనంటే. ఇస్కరియోతు యూదా యేసు దగ్గర ఉన్నట్టు ఉంటున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అని అంటే పౌలు గారు చెప్తున్నారు. చదువమ్మా. ఇక్కడి నుంచి ఏమి తీసుకోలేకపోలేము. కాగా ఏం కలిగిన వారమై ఉండి, అన్నము తినడానికి తిండి,
కట్టుకోవడానికి బట్టలు. ఇవాళ మనిషికి తృప్తి ఎంత తిన్నా, కుక్కలో చూడండి వాటికి ఎంత తిన్నా అది తృప్తి ఉండదు, ఎప్పుడు తింటానే ఉంటాయి, ఎక్కడ దొరికితే అక్కడ తింటా ఉంటాయి, తృప్తి ఉండదు. మానవ జీవితానికి తృప్తి లేని జీవితాలు అయిపోయినాయి మానవులకి. అంటే దేవుని పిల్లలు వెలుగైన వారు అలా ఉండడానికి వీల్లేదని అంటూ చదివమ్మా. ఇంతకీ ఇస్కరియోతు యోధ అంటే స్తుతి అని అర్థం. దేవుని స్తుతించవలసినటువంటి యోధ, వెలుగుగా ఉండవలసిన యోధ, వెలుగుతో సాంగత్యం చేస్తున్న యోధ, వెలుగునంతా ఉంటున్నటువంటి యోధాలో ఏముంది చెప్పండి? డార్క్నెస్ కనబడుతుంది, చీకటి కనబడుతుంది, గాఢాంధకారము అతని జీవితంలో ఉంది. ప్రియులారా, అపవాదే అతనిలో తిష్ట వేసి కూర్చున్నాడు. అందుచేతను ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ధనవంతులగుటకు అపేక్షించువారు. ఇతని ఉద్దేశం ఏంటి? ఇస్కరియోతు యోధాకి ఏం కావాలి? ధనం కావాలి, డబ్బు. అసలు వీడు అలాంటి వాడో దేవుడికి ముందే తెలుసు. అయినా సరే ట్రెజరర్ పదవి ఎవరికి ఇచ్చాడు? మోసేసా దొంగకే ఇచ్చాడు. ఇస్కరియోతుకి యోధ అందులో డబ్బు సంచిలో డబ్బు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ